ప్రజావాణిలో అబ్జర్వ్ చేస్తూ ఉంటే, సో ప్రజావాణిలో చూసినట్టయితే చాలామంది వస్తూ ఉంటారు. సో ప్రజావాణిలో సుమారుగా 70% మొత్తం కూడా మాకు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. రెవెన్యూ డిస్ప్యూట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, ఆ కేసెస్ వస్తూ ఉంటాయి. సో దాంట్లో కూడా చాలామంది ఇంకో 30% మంది వల్ల ఒక 20% వరకు కూడా మనకు దివ్యాంగులు వస్తూ ఉంటారు. జరగకుండా ఉండడానికి అనేసి మెయిన్గా ఇది ప్రత్యేకంగా ప్రతి నెలలో కూడా ఒక రోజు అంటే 2వ మంగళవారం రోజు సో ప్రత్యేకంగా దివ్యాంగుల గురించి పెట్టడం జరిగింది. సో దీంట్లో ఏంటనేసి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దగ్గరకు వచ్చి కూడా వాళ్ళ సమస్య ఏంటో అనేసి రాసుకోవడం జరుగుతుంది. సో అన్ని సమస్యలు మేము పరిష్కరిస్తాం అనేసి నేను చెప్తలేను. బట్ ఏంటి అనేసి అంటే సమస్య పరిష్కరిస్తామా, ఇయ్యగలుగుతామా, ఇయ్యలేమా. సో ఇస్తే ఒకవేళ ఎన్ని రోజులలో జరుగుతుంది, సో ఇయ్యలేకపోతే కారణాలు ఏంటి, సో ఇవన్నీ కూడా క్లుప్తంగా మీకు చెప్పడానికి కోసం. సో అది ఒక 1 వీక్ మేము టైం తీసుకొని చేయగలుగుతాము ఎప్పటికల్లా అవుతుందని. ఇప్పుడు చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం అనేది కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అనేసి ఇది మెయిన్గా పెట్టడం జరిగింది. సో కూడా మీరు అటువంటి జాబ్స్ ఏమైనా కావాలనేసి కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అవి అంతా కూడా నోట్ చేసుకొని, సో మళ్ళీ ఏమైనా ఓపెనింగ్ సర్వీలో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం, మళ్ళీ వాళ్ళకి రాకుండా ఉండడానికి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనేది ఈ మెయిన్గా మనకి ముఖ్య ఉద్దేశం. మెయిన్ ఉద్దేశం అంటే వాళ్ళకి ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనేసి మెయిన్గా పెట్టడం జరిగింది. సో కొద్దిగా అన్నీ చేసిన దానిలాగా కొద్దిగా డిఫరెంట్గా ప్రతి ఒక్కరు ఎవరైతే వస్తున్నారో, ఎందుకంటే యాక్సెసిబిలిటీ అనేది ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మేమే మీ దగ్గరికి వస్తాము. మీ దగ్గరకు వచ్చే సమస్య కూడా మొత్తం కూడా నోట్ చేసుకొని దానికి ఎప్పటికల్లా పరిష్కారం అవుతుంది. తర్వాత మీకు ఫోన్ చేసి పెట్టడానికి ఉండదు, ఏదో 2 నిమిషాలు మాట్లాడి పంపించేయడం జరుగుతుంది. బట్ అట్లా ఫోకస్ పెట్టడం ఉండదు కాబట్టి ప్రత్యేకంగా సో ప్రతి వారం అయితే మనం కండక్ట్ చేయడం కష్టమవుతుంది కాబట్టి ఏదో ఒక రోజు డెసిగ్నేటెడ్ చేస్తే సో అందరికి కూడా అది తెలిసి ఉంటే వాళ్ళు అదే రోజు వస్తారు. ఏమైనా సమస్యలు ఉంటే ఆ రోజు రావడానికి ఉంటుంది. సో అప్పుడు అందరు ఆఫీసర్స్ కూడా అవైలబిలిటీ ఉంటారు. సో ఆఫీసర్స్ కూడా వాళ్ళు చెప్పిన గ్రీవెన్స్ నోట్ చేసుకొని సో మళ్ళా రాకుండా ఉండడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మళ్ళా రాకుండా ఉండడానికి. ఇప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, సో వాటికి మా లెవెల్లో పరిష్కారం ఉంటాయి. కొన్ని సమస్యలు ఉంటాయి, అవి రాష్ట్ర ప్రభుత్వం చేతులలో ఉంటాయి. సో మా లెవెల్లో పరిష్కారం కాదు. సో అటువంటి సమస్యలని మా లెవెల్లో ఎంతవరకు అయితే అవుతుందో కొన్ని ఫైల్స్ ఉంటాయి. సో మేము ఇక్కడ నుంచి స్టేట్ గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ వరకే మా బాధ్యత ఉంటుంది. సో అటువంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, మళ్ళీ మీరు ఇప్పుడు మా దగ్గర నుంచి ఫార్వర్డ్ చేసినా కానీ మళ్ళీ ప్రతిసారి వారం వస్తూ ఉన్నారంటే మీకే ఇబ్బంది అనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఏమన్నా సో ఇప్పుడు మీకు జాగా ఉంది. సో ఇప్పుడు విలేజ్ అన్నారు పులిమామిడి ఏమంటారు చేయకుండా. ఇప్పుడు మనకి ఇందిరమ్మ ఇల్లు సర్వే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను చెప్తాను, వాళ్ళు ఈ రోజు కానీ రేపు కానీ మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తున్నారు. సర్వే చేసి దాంట్లో మనకి ఇందిరమ్మ ఇళ్ళల్లో ఒకటి మనకి రిజర్వేషన్ కూడా ఉంది. సో దాంట్లో మీకు సదరం సర్టిఫికేట్ ఉంది, పెన్షన్ వస్తుంది కాబట్టి మీకు ఇప్పుడు జూన్లోనే వచ్చింది కదా. ఇప్పుడు మన సైడ్ నుంచి ఏంటంటే మనం అంతా మన సైడ్ నుంచి పంపించాను. నేను ఇక్కడ వెరిఫై చేసి మా సైడ్ నుంచి నేను ఎలిజిబుల్ అని చెప్పి నేను పంపించడం లేదన్నా చెక్ చేసి మీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తాము. మీకు ఫోన్ చేసి చెప్తాము. తర్వాత పెన్షన్ అంతా గవర్నమెంటే రిలీజ్ చేస్తాం. మళ్ళీ మీరు రానవసరం లేదు. ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ మేము మీకు ఫోన్ చేసి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకటి చెప్పండి. ఎంత వయసు
అందరికి అప్లై చేసి ఎవరికి ప్రాబ్లం కిరణ్ ఎక్కడ మెదకేనా సార్ 22 నుంచి రాలేదు, 22 సంవత్సరం నుంచి రాలేదు. సర్టిఫికేట్ మీరు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఈ వేరియస్ సెన్సెస్ మా లెవెల్ నుంచి పంపిస్తే గవర్నమెంట్ లెవెల్ అది గవర్నమెంట్ ఎప్పుడు శాంక్షన్ అవుతుందో నేను ఫోన్ చేస్తున్నాను. మీరు మళ్ళీ రానవసరం లేదు, అందుకే మీరు మధ్య మధ్య తెలుసుకుంటారు కాబట్టి నేను చెప్తాను. సో ఇది మీకు ఫోన్ చేసి ఎప్పుడైతే వస్తుందో మేము మీకు చెప్తాను. మీరు మళ్ళీ మీరు రానవసరం. ఒకటి ఏంటంటే మేము చెక్ చేసి మా లెవెల్లో అంతా కరెక్ట్గా అయిపోయిందా లేదా మీరు కన్ఫర్మ్ చేసి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇంతకుముందు వచ్చిందా 40% ఇచ్చారు. 40% అంటే తర్వాత వాళ్ళకి డిఫరెంట్ 51 ఉంటాం. నీ పేరేందా? రాసుకోండి. భవానీ